నీలో ఉన్న మంచితనం ఎక్కువైతే చివరికి జరిగేది ఇదే. జాగ్రత్త. ఇక్కడ నువ్వు చెడిపోవాలి అంటే నిన్ను ఏది ఆపదు. అదే నువ్వు బాగుపడాలంటే మాత్రం ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కొని నిలబడటమే కదా అసలు సిసలైన గెలుపంటే. నీ తోటివారు చెప్పారని ఏ పని అయినా సరే గుడ్డిగా చేయకు. నువ్వు చేసే పని నీకు నచ్చితేనే నువ్వు చెయ్యి, లేదంటే ఆపేసేయ్. రక్తం చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దాన్ని మూర్ఖులు వాడిన తర్వాత ఆలోచిస్తారు, తెలివైన వాళ్ళు ఆలోచించి మాట్లాడతారు. ఎవరికి తగ్గవాళ్ళు వారికి ఉంటారు. కాకపోతే నాలాంటి వాళ్ళు నీకు దొరకరు, నీలాంటి వాళ్ళు నాకు దొరకరు. అంతే కదా తేడా. మనం ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా మనం చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం చూస్తూనే ఉంటుంది. దాన్ని భూతద్దంలో చూపడం కోసం అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటుంది. అసలు ఇదే ఈ సమాజం యొక్క తీరు. ఎంత విచిత్రమో చూడు. అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే. నీ విలువ తెలియని వారితో నువ్వు ఏం మాట్లాడినా, వాళ్ళకి ఏం చేసినా సరే నీ విలువ అస్సలు తెలియదు, అర్థం కాదు కూడా. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని ఒక చిన్న చిరునవ్వే చెరిపేస్తుంది కదా. వాళ్ళ అవసరం మనకు ఉందని తెలిసినా వదిలేసి వెళ్ళిన వాళ్లను, మన అవసరాన్ని తెలుసుకొని అడగకుండానే సాయం చేసిన వాళ్ళను ఎప్పటికీ మర్చిపోకు. గుర్తుంచుకోండి. మనస్తత్వం తెలిసిన వారిని వదులుకోకూడదు. మానవత్వం తెలియని వారిని ఎప్పుడూ కూడా కలుపుకోకూడదు. అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు. అన్నిటినీ విమర్శించే వాళ్ళను అసలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరమే నీకు లేదు కదా. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తిని అస్సలు తలవకండి. మనల్ని చులకన చేసే వారిని పొరపాటున కూడా అస్సలు పట్టించుకోవద్దు. అర్థమవుతుందా. ఇక్కడ అన్నీ అనుకున్నట్లు జరగవు. జీవితం ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళ్తే ఎప్పుడూ అసంతృప్తి, బాధే. ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తి. అదే కదా నిన్ను మంచిగా ముందుకి నడిపిస్తుంది. మన్నింపు కోరినా, మౌనంగా ఉన్నా ఇంకా మాటలు అంటున్నారు అంటే ఇక నువ్వు మరిచిపోవడమే మంచిది. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం నీకు రావాలి. అర్థమవుతుందా. నేను అన్న అహంకారం ఉన్నవాళ్ళు అందరూ ఉన్న ఒంటరి వాళ్ళే. మనం అనే భావన ఉన్నవారికి ఈ జగమంతా వాళ్ళ కుటుంబమే కదా. సమస్యలు లేకపోతే జీవితంలో కొత్తదనం లేనట్లే. మీరు ఎప్పుడూ ఓడిపోలేదు అంటే ఎప్పుడు కొత్తగా ఏది ప్రయత్నించడం లేదండి. సాటివారికి సాయం చేయలేని వారు భగవంతుణ్ణి బంగారు పూలతో పూజించినా వ్యర్థమే కదా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలను పదిలం చేసుకో. 10 మందిలో ఉన్నప్పుడు నీ మాటల్ని పదిలం చేసుకో. నీకు సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థమే. పూరి గుడిసె బ్రతుకైనా సరే కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితమే ధన్యమని తెలుసుకో. విలువలేని మనుషులకు ఎంత విలువిచ్చినా సరే చివరికి మన విలువే కదా తగ్గిపోతుంది. అవునా. ఒక్క మాట అన్నవాడు మర్చిపోతాడేమో కానీ విన్నవాడు ఎప్పటికీ మర్చిపోడు. కాబట్టి మాట అనే ముందు కాస్త ఆలోచించాను, నీకే మంచిది. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలానే ఉంటుంది, మునిపటిలా అనిపించదు కదా. అందుకే ఆ దారం తెంపే ముందే కాస్త ఆలోచించు. అది దారమైనా సరే, బంధమైనా సరే. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా కూడా నీ మంచికే అని అనుకో. అంతకు మించిన మనశ్శాంతి అసలు ఈ భూ ప్రపంచంలోనే ఎక్కడా దొరకదు అని తెలుసుకో. నీకంటే లేని వాణ్ణి చూసి ఎప్పుడూ ఎగతాళిగా నవ్వకు. ఉన్నవాణ్ణి చూసి కుళ్ళుతో ఏడవకు. ఎవరితో ఏ విషయంలోనూ పోల్చుకోవద్దు. కుదిరితే కావలసినంత సంపాదించుకో, లేదా ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో. గ్యారంటీ వారంటీ లేని లైఫ్ని పనికి మాలిన విషయాల గురించి బాధపడుతూ అస్సలు వేస్ట్ చేసుకోకు. అర్థమైందా. ఎప్పుడూ కూడా నీ జీవితం నీదే అని గుర్తుపెట్టుకో. మంచిగా బ్రతకాలి అనుకునేవారు
ఏ విమర్శనైనా తట్టుకొని విసిరిపారేసే ధైర్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే కదా గర్వంగా తల ఎత్తుకొని బ్రతకగలము. అది జీవితం. మనం ఏదైనా సరే మౌనంగా భరించినంతకాలం మంచివాళ్లమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకు తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో చూసారా మనుషులు. గుర్తుపెట్టుకో, మెచ్యూరిటీ అనేది వయసుతో రాదు. ఎదుర్కొన్న పరిస్థితులు, జీవితంలో పోరాడిన రోజులు, చుట్టూ ఉన్న మనుషులు, కష్టాలు, కన్నీళ్లను బట్టే మెచ్యూరిటీ వస్తుందని తెలుసుకోవాలి. వయసుతో కాదు. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో వీగకుండా ఉండడం నేర్చుకో. ఇక్కడ నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయే తప్ప ఎప్పటికీ కూడా కింద పడేలా చేయవు అని తెలుసుకో. ఎప్పుడు ఎత్తులోనే ఉండగలవు, కింద పడవు కదా. మనిషిని చెడు ఆకర్షించినంత త్వరగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. అదే మంచి కష్టాలతో మొదలై నిన్ను సుఖంగా, హాయిగా, ఆనందంగా బ్రతికేలా చేస్తుంది. అదే తేడా. మంచి వెనక ఎవరు వెళ్ళారు, చెడు వెనక అందరూ పరిగెడతారు. ఉదాహరణకు మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు. పాలమ్మేవాడు, కొనేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి ఇంటింటికి తిరుగుతూ ఉంటాడు కదా. ఇదే తేడా. మనకు ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేస్తూ లేని దానికోసం ఆరాటపడుతూ ఉన్నంతకాలం ఎప్పటికీ కూడా మనం అస్సలు సంతోషంగా ఉండలేం. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఒక్క క్షణం నువ్వు అధైర్యపడితే చనిపోతాం. అదే క్షణం ధైర్యం చేస్తే గెలిచి గమ్యం చేరుతాం. ఇదే కదా నేటి సమాజం. జీవితం కూడా ఇదే కదా. విషమో వేషమో రెండూ ఒకటే. ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది, వేషం మనసుని చంపుతుంది. అందుకే అంటారు నటించే బంధాలు ఎప్పటికీ కూడా ఇక్కడ శాశ్వతం కాదు అని. మంచితనం మితిమీరితే మన వాళ్ళు మనకు వెన్నుపోటు పొడుస్తారు. జాగ్రత్త. ఈ రోజుల్లో క్యాష్ అంటే క్యారెక్టర్తో పనిలేదు. మనీ ఉంటే మనుషులతో పనిలేదు. ధనం ఉంటే దైవంతో అసలు సంబంధమే లేదు కదా. ఎవరిని తక్కువగా చూడకండి. ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల రూపాయల చెక్కు రాస్తుంది. జీవితం కూడా అంతే. ఎవరి విలువ వారిది. ఎవ్వరూ తక్కువ కాదు, ఎవ్వరూ ఎక్కువ కాదు. ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది. మన వెనుక ఉన్న ఆస్తిపాస్తులు బట్టి కాదు. సంతోషం అనేది సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది. మనకున్న సంపదను బట్టి కాదు అని తెలుసుకో. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి. అదే మనుషులు ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే చాలు వాళ్ళని ఎలా తొక్కాలి అని చెప్పి ఆలోచించి తొక్కి ఆనందిస్తారు. జీవితంలో ఎదురు దెబ్బలు కూడా తగలడం కూడా మంచిదేనేమో అనిపిస్తుంది. కాలికి దెబ్బ తగిలితే వెళ్లేదారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. మనసుకి తగిలితే ఎప్పుడు ఎలాంటి వారితో ఎలా ఉండాలో స్పష్టంగా అర్థమవుతుంది కదా. అందరి గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఎవరు ఎలా పోతే మనకెందుకులే అనుకునేవారే కదా దర్జాగా, హుందాగా, ధీమాగా ఉంటారు. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానమే కరెక్ట్గా ఉంటుంది. కాస్త ఓపిక పట్టి చూడు. ఓపిక నీకు ఎన్నో నేర్పుతుంది, చాలా విలువైనది కూడా. మంచి మనసున్న వారికి భగవంతుడు 1000 కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కాస్త ఆలస్యమైనా తప్పకుండా మంచే జరుగుతుంది. ఓపికతో ఎదురు చూడు. ఆ భగవంతుడు నీకు కావలసినవన్నీ కూడా అందిస్తాడు. గుర్తుపెట్టుకో, మంచితనం ఎక్కువైతే తర్వాత బాధపడాల్సింది నువ్వే అని తెలుసుకో. చిక్కుల్లో పడేది నీ జీవితమే అని గుర్తుపెట్టుకో. ఎప్పుడూ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.